అందరికీ వందనాలు. లూకాసు వార్త 16వ అధ్యాయం అంతా కూడా 1000 ఏండ్ల పరిపాలన కోసం జరిగే సంఘటనని సూచిస్తుంది. అందులోని యజమానుడు ఒక పనివాడికి గృహ నిర్వాహకత్వ బాధ్యతలు అప్పచెప్పాడు. అయితే ఆ బాధ్యతను అతను సక్రమంగా వినియోగించలేదు. ఈ విషయం ఆ యజమానుడికి తెలిసింది. ఎప్పుడైతే ఆ యజమానుడికి ఈ విషయం తెలిసిందో నన్ను ఆ గృహ నిర్వాహకత్వ బాధ్యత నుంచి తప్పిస్తాడని తెలుసుకుని ఈ యజమాను యొక్క ఆస్తిని ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 మణుగులు నూనె ఇచ్చిన వాడితోనేమో 50 మణుగులే ఇచ్చానని చెప్పమన్నాడు. అలాగే 100 తూముల గోధుమలు ఇచ్చిన వాడిని 80 తూములే అని రాసుకోమన్నాడు. ఇదంతా కూడా ఎప్పుడు జరిగే సంఘటన అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై లూకాసు వార్త 16వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. తన యజమాని రుణస్థుల్లో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటివాడిని అడిగాను. వాడు 100 మణుగులు నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకుని త్వరగా కూర్చుని 50 మణుగులని వ్రాసుకోమని వాడితో చెప్పాను. తరువాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగుగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వాడితో నీవు నీ చీటి తీసుకుని 80 తూములను వ్రాసుకోమని చెప్పాను. ఆ పనివాడు ఒకడికేమో 100 మణుగులు నూనె ఇచ్చాడు, ఒకడికేమో 100 తూములు గోధుమలు ఇచ్చాడు. ఇదంతా కూడా ఎప్పుడు జరిగే సంఘటన అంటే 1000 ఏండ్ల పరిపాలనలోని ఎవరైతే దేవుడికి విశ్వాసంగా భయభక్తులతో జీవిస్తారో వాళ్ళందరికీ కూడా తలాంతులు ఇవ్వబడతాయి. అదే మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఏమనంటే ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2, ఒకడికి 1 తలంతు ఇచ్చాడు. 5 తలంతులు ఇచ్చిన వాడికి ఏమో 10 చేశాడు, 2 ఇచ్చిన వాడేమో 4 చేశాడు, 1 ఇచ్చిన వాడేమో దాన్ని వృద్ధి చేయలేదు. అయితే వారి క్రియలు చెప్పిన వాళ్ళందరికీ కూడా తలంతులు ఇచ్చాడు. ఆ తలంతులే ఇక్కడ కూడా ఈ గృహ నిర్వాహకుడికి ఇచ్చారు. అయితే ఈ ఆస్తిని ఇచ్చిన ఈ గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే దాన్ని సరిగా సద్వినియోగం చేయలేదు. సద్వినియోగం చేయకపోవడం మూలంగా ఆ యజమానుడు ఎక్కడైతే ఆగ్రహించి నన్ను వెళ్ళగొడతాడో, ఈ పని నుంచి తీసివేస్తాడో అని తెలుసుకుని ముందుగా 100 మణుగులు నూనె ఇచ్చిన వాడితోనేమో 50 మణుగులని చెప్పమన్నాడు, 100 తూముల గోధుమలు ఇచ్చిన వాడినేమో 80 తూములని చెప్పమన్నాడు. అంటే ఇక్కడ ఆ యజమానుడు ఆస్తిని దేనితో ఇచ్చాడు? 1 నూనె, 2 గోధుమలు. ఇక్కడ నూనె అంటే ఏమిటి, గోధుమలు అంటే ఏమిటంటే 1000 ఏండ్ల పరిపాలనలోని దేవుడే స్వయంగా రాజ్య పరిపాలన చేస్తాడు. ఎవరి ద్వారా అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా స్వీకరించి ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవించారో వాళ్ళందరితోని కూడా 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలనలో అందరికీ కూడా తలంతులు ఇవ్వబడతాయి. ఆ తలంతులు ఇచ్చిన వాడే ఈ పనివాడు కూడా. అయితే ఈ తలంతు తీసుకున్న ఈ పనివాడు ఆ గృహ నిర్వాహకత్వ బాధ్యతలను సక్రమంగా పాటించకపోవడం మూలంగా ఇప్పుడు ఏమయ్యాడంటే ఆ యజమానుడు యొక్క ఉగ్రత అతని మీదకి రాబడ్డది. అయితే ఇది 1000 ఏండ్ల పరిపాలనలో జరిగే పరిపాలన అని ఏ విధంగా మనం చెప్పుకోవాలంటే ఇది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. మరియు ధ్యానాలకు 1 సేరు గోధుమలనియు, ధ్యానాలకు 3 సేర్ల ఎవలనియు, నూనెయో ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్లు నాకు వినబడెను. చదవండి, ఈ వాక్యంలోని నూనె గోధుమల కోసం చెప్పబడుతుంది. ఒక ధ్యానాలకే సేరు గోధుమలు వచ్చాయి, ధ్యానాలకే 3 సేర్లు ఎవలొచ్చాయి. అంటే తక్కువ డబ్బుతోని ఎక్కువ సరుకు వచ్చింది. ఇదే మనకి లూకాసు వార్త 16వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఇతను చేసిన దానికి ఆ యజమానుడు కూడా మెచ్చుకున్నాడు. నువ్వు యుక్తిగా ప్రవర్తించావు. ఎందుకంటే తప్పు చేసినా సరే చివరికి దాన్ని ఎలాగ దిద్దుకుని పరలోకానికి చేరాలో అతను తెలుసుకున్నాడు. ఎవరైతే లాభపడ్డారో ఆ సగానికి తగ్గించిన లాభపడినట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆయన్ని నిత్యమైన రాజ్యంలోకి ఆ పనివాడిని తీసుకెళ్లారు. ఇదంతా కూడా 1000 ఏండ్ల పరిపాలన కోసం చెప్పబడుతున్న సందర్భం అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ఈ లూకాసు వార్త 16వ అధ్యాయం అంతా కూడా 1000 ఏండ్ల పరిపాలనలో జరిగే సంఘటనల్ని సూచిస్తుంది. ఇదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనకి చెప్పబడుతుంది 1000 ఏండ్ల పరిపాలన కోసం అని వచ్చిన ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి గురించి మాట దీవించును గాక. ఆమేన్.